ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణమామ్యహం. అందరికీ నమస్కారం. మనకి కుజుడు గోచారంలో ఇబ్బంది స్థానాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు షష్టాష్టకాల్లో కానివ్వండి, ద్వితీయ స్థానంలో కానివ్వండి, సప్తమ స్థానంలో కానివ్వండి, అంటే కుజదోషం కాదు, కుజదోషం ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చు. కుజుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నాడు. ప్రస్తుతానికి కర్కాటకంలో కుజుడు నీచ స్థానంలో ఉన్నాడు. ఒక రకంగా కుజ స్తంభన ఏర్పడింది, మళ్ళీ వక్రగతిలో అవుతున్నాడు. దానివల్ల అనేక రకాల ఆర్థిక సమస్యల్ని ఇబ్బంది పడుతున్నాం. కొంతమంది ఫైనాన్షియల్ అంటే చిట్ ఫండ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ భూ సంబంధమైన లావాదేవీలో కూడా, అంటే ఈ యొక్క భూగనులు తవ్వే వాళ్ళు, అలాగే మనకి లోపల ఖనిజాలు తవ్వే వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు కదా, అంటే కంకర తవ్వే వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు. అంటే ఎందుకంటే కుజుడు స్తంభన కలగడం ఒకటి, కుజుని యొక్క ప్రభావం వల్ల ఈ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆ ప్రభావమే మనకి తెలంగాణ ప్రభుత్వంలో హైడ్రా వల్ల అందరూ, అంటే హైడ్రా వలన చాలా మంది కొద్దిగా కంగారు పడిపోయి ఇళ్ళ అమ్మకాలని కొనుగోళ్లలో జాప్యం కలుగుతుంది. మరి ఇలాంటి వాళ్ళందరూ కూడా, అంటే మీ జన్మజాతకం ఉన్నటువంటి కుజు యొక్క పరిహారం కావచ్చు, లేదా అందరూ కూడా నేను చెప్పినటువంటి పరిహారం చేసుకుంటే ఈ కుజుడి యొక్క దోషం తొలగిపోతుంది. శాస్త్రంలో మనకి కొన్ని శ్లోకాల ద్వారా చెప్పబడింది. ఆ శ్లోకం ఏంటంటే, స్వాత్యామంగారకం గృహ్య క్షపాయాం నక్తభోజిని సప్తమే త్వధ సంప్రాప్తే హైమంతామ్రం నివేశయేత్ కుజస్తు దేవతా తత్ర రక్తానేన బలిం హరేత్. ఇలా మనకి శాస్త్రవచనంలో, అంటే శాస్త్రం ఏం చెప్పింది మనకి, మంగళవారం రోజున స్వాతి నక్షత్రం ఉన్నప్పుడు ఈ యొక్క నేను చెప్పబోయే పూజ చేస్తే చాలా మంచిది. లేదు మంగళవారం రోజున చతుర్థి ఉన్నప్పుడు, అంటే చతుర్థితో కలిగినటువంటి మంగళవారం ఉన్న అది కూడా విశేషం. చతుర్థితో ఉన్నటువంటి మంగళవారం కూడా విశేషం. ఈ యొక్క పూజ చేయాలి మనం. ఏదైనా మంగళవారం కానీ, ఏ మంగళవారం అయినా సరే నేను చెప్పబోయేటువంటి ఈ పూజ చేసినట్టయితే మీకు అనుకూలవంత పరిణామాలు. మరి ఆ పూజ గురించి పూర్తి తెలుసుకోవాలంటే మీరు మన వీడియోని పూర్తిగా చూడాలి కదా. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వివాహ ఆటంకాలు, భూ సంబంధ లావాదేవీల ఇబ్బందులు, ఆర్థికమైనటువంటి సమస్యలు, చిట్ ఫండ్ ఫైనాన్స్ సమస్యలు ఉన్నవాళ్ళు, గర్భ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నవాళ్ళు, కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా, ఈ ఖనిజాలు తవ్వే వాళ్ళు అందరూ కూడా నేను చెప్పబోయేటువంటి పూజ చేసుకోండి. తొందరగా మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఉంటాయి. ఈ యొక్క కుజగ్రహం వల్ల, అంటే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. మనకి నవగ్రహాల దగ్గర కుజుడు ఉంటాడు. ఎక్కడుంటాడు? సూర్యస్య దక్షిణ దిగ్భాగే, సూర్యుడికి దక్షిణంలో ఉంటాడు మనకి మంగళుడు, అంటే కుజుడు. ఈ కుజుడి మనకి వైదిక మంత్రాలతో పూజించాలి. అగ్నిర్మూర్ధ దివః కకుత్పతి పృథివ్యా అయం అపాగుం రేతాగుం సిజిన్వతి అనేటువంటి మంత్రంతో అధిదేవత ప్రత్యదేవత సహితంగా కుజగ్రహాన్ని మనం పూజించి, కందులతో పూజించి, అలాగే ఎర్ర చందనముతో అభిషేకము చేసి, సుబ్రహ్మణ్య స్వామికి మనము ఎర్రటి వస్త్రము కట్టి, కందిపప్పుతో చేసినటువంటి పదార్థం నివేదన చేసి, ఈ రోజున విశేషంగా చెప్పబడింది, శ్లోకం చెప్పబడింది, రక్తాన్నాన్ని పెట్టమని చెప్పింది శాస్త్రం. ఇందాక మనం చదువుకున్నాం కదా. దాన్ని ఏం చెప్పబడింది అంటే, ఈ స్వాతి నక్షత్రం మంగళవారం కానీ, లేదా చతుర్థి మంగళవారం రోజు కానీ, ఏదైనా మంగళవారం రోజున కానీ తప్పకుండా ఇలా మనం పూజ చేయాల్సింది ఉంటుంది. అయితే అభిషేకంలో మనకి మీరు కనుక మేకపాలు కనుక వాడగలిగితే ఇంకా శ్రేష్టం. ఆవు పాలు వాడవచ్చు, దానికి ఇబ్బంది లేదు. అంటే మేకపాలు వాడితే శ్రేష్టమైనది. ఆవు పాలు వాడితే కూడా మంచి అనుకూలత ఫలితాలు ఉంటాయి. కాబట్టి అలా మీకు దొరికితే మేకపాలతో అభిషేకం చేయండి. రక్తచందనపుతో, అంటే ఎర్రచందనపు రంగదీసి అరగదీసి దాని నీళ్లతో కూడా మనకి కుజగ్రహానికి అభిషేకం చేసి, ఎర్ర వస్త్రాన్ని కట్టి, కుంకుమతో అర్చన చేసి, స్వామివారికి అష్టోత్తర నామాలు, భౌముడికి అష్టోత్తర నామాలతో పూజ చేసి, తప్పనిసరిగా ఆయనకి కుజగ్రహానికి తేనె, తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి, తేనె, తెల్ల ఆవాలు, ఆవు నెయ్యి కలిపి, ఇందాక మంత్రం చెప్పుకున్నాం కదా, అగ్నిర్మూర్ధ దివః కకుత్పతి పృథివ్యా అయం అపాగుం రేతాగుం సజిన్వతి. ఈ మంత్రాలతో 108 మంత్రాలతో, అంటే 108 సార్లు తెల్లావాలు, తేనె, ఆవు నెయ్యి, తేనె, తెల్లావాలు కలిపినటువంటి పదార్థంతో హవనం, అంటే హోమము చేసినట్టయితే, అంటే ఇందాక అభిషేకము అర్చన అయిపోయిన తర్వాత హోమము చేసినట్టయితే కుజుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అలాగే స్వామివారికి కాసింత కుండెడు అన్నం, అంటే కుండె అంటే గురిలో ఉండండి, కుంకుమ అన్నం కలపాలి. కుంకుమ అన్నము కలిపి ఆ స్వామివారికి నివేదన చేయాలి. కుంకుమాన్నము నివేదన చేయాలి. నిజంగా చెప్పాలంటే ఆ కుంకుమాన్నం ఎవరు తినలేం దాన్ని, కానీ 2 మెతుకులన్నా కనుక నోట్లు వేసుకుంటే చాలా మంచిది. ఆ కుండెడు అన్నాన్ని స్వామివారికి నివేదన చేయాలి. అలాగే ఈరోజు మనము
ఎర్ర కుంకుమ అన్నం కలిపి స్వామివారి నివేదన చేసిన ఎర్ర కందిపప్పు దొరుకుతుంది మనకి. ఎర్ర కందిపప్పుతో అన్నం వండి పాయసంగా కానీ లేదా పొంగలిగా కానీ, అంటే పొంగలి అయినా సరే పాయసంగా చేసి స్వామికి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని, ఎర్ర కందిపప్పుతో అయినటువంటి ప్రసాదాన్ని అందరికీ కూడా ప్రసాదము వితరణ చేయాలి. అలా వితరణ చేస్తే చాలా మంచిది. స్వామి మరి వైదిక మంత్రాలు అందరూ చదవలేం కదా, మరి స్వరయుక్తంగా ఉండదు కదా అన్నప్పుడు ఈ శ్లోకం జపం చేసుకోండి. ఈ శ్లోకాన్ని మీరు 108 సార్లు చదవండి. నోరు తిరగకపోతే నేను చెప్పింది వినబడుతుంది కదా, దాన్ని మనస్సులో మననం చేసుకోండి. మననము దీనివల్ల మీకు మంచి కుజగ్రహ అనుగ్రహ ప్రాప్తి కలుగుతుంది. అలాగే మనకి ఇంకోటి విషయం తెలుసా మీకు, కుజగ్రహం వల్లనే మనము ఆకస్మికంగా బ్రేక్ ఫెయిల్ అయి కింద పడడం, అలాగే మనకి బండి స్కిడ్ అవ్వడం, ఎవరో అడ్డంగా రావడం, దానివల్ల కూడా మనకి యాక్సిడెంట్స్ అవుతుంటాయి సరే. ఈ హఠాత్తుగా జరిగేటువంటి యాక్సిడెంట్స్ని, ఇబ్బందుల్ని కూడా అధిగమించగలిగేటువంటి శక్తిని కుజగ్రహం కలిగిస్తుంది. కనుక మీరు తప్పకుండా ఈ మంత్రం జపం తప్పకుండా చేసుకోండి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కుజకు ప్రభవోపిత్వం మంగళప్పటి పఠ్యనే అమంగళం ని అత్యాశు మంగళం యచ్చ మంగళ. ఇలా ఈ మంత్రాన్ని మీరు చదివినట్టయితే తప్పకుండా కుజుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చును. అలాగే ఈ శ్లోకాన్ని జపం చేసేవారు, ఇప్పుడు నేను చెప్పిన శ్లోకం ఉంది కదా, కుజకుప్ప అనేటువంటి శ్లోకాన్ని మీరు తెల్లగన్నేరు చెట్టు కింద కూర్చొని జపం చేస్తే ఇంకా మంచిది. తెల్లగన్నేరు చెట్టు కింద కూర్చొని కుజగ్రహం యొక్క అష్టోత్తరం చదువుకున్న శుభమైన ఫలితము కలుగుతుంది. ఇందులో సందేహం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే వీలుంది, 10 రూపాయల డబ్బులు ఉన్నాయి, తప్పకుండా మీరు కందులు కానీ, ఎర్ర వస్త్రము, ఎర్ర దుప్పటి, ఎర్ర గొంగళి, ఎర్ర మేకను, సువర్ణము, రాగి, బంగారము దానం ఇచ్చుకోగలిగితే ఇంకా మంచిది. తప్పకుండా కుజగ్రహ అనుగ్రహాన్ని పొందుకొని మనము ఐశ్వర్యవంతమైన శుభస్థితి పొందుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే మీకు డిసెంబర్ నెలలో 17వ తేదీ పునర్వసు నక్షత్రం వస్తుంది. కాబట్టి మిథున కర్కాటక రాశుల వారు ఈ రోజున తప్పకుండా మీరు డిసెంబర్ 17వ తేదీన మీరు తప్పనిసరిగా మంగళవారం రోజున మీరు కుజగ్రహానికి ప్రీతిగా మిథున కర్కాటక రాశుల వారు, సింహరాశి వారు కూడా తప్పకుండా ఈ కుజగ్రహ పూజ చేసుకోండి. మీకున్న ఆటంకాలు, మానసిక వికల్పాలు, రోగనాశనాన్ని, శత్రునాశనాన్ని, మిత్రలాభాన్ని, ఐశ్వర్యాన్ని, వ్యాపార వృద్ధిని పొందుకుంటారు. అలాగే డిసెంబర్ నెలలో 31వ తేదీ, డిసెంబర్ నెల 31వ తేదీ కూడా మంగళవారం రోజున పూర్వాషాఢ నక్షత్రం వారు, అంటే ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా మీరు, ఎందుకంటే వీరికి అష్టమ కుజచంద్రుల యొక్క దోషం ఉంది, అష్టమ కుజచంద్రుల దోషం ఉంది. కాబట్టి ఈ రాశి వారు, అంటే ధనుస్సు రాశి వారు తప్పనిసరిగా, అలాగే కుంభరాశి వారు, కుంభరాశికి 6వ స్థాన కుజుడు, ఇది కూడా దోషమే. కాబట్టి ధనుస్సు రాశి వారు, కుంభరాశి వారు కూడా డిసెంబర్ 31వ తేదీ మంగళవారం రోజున ఈ యొక్క నేను చెప్పినటువంటి కుజగ్రహ అభిషేకము, అర్చన, హోమము, దానము చేసుకున్నట్టయితే మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు కలుగుతాయి. వివాహ సంబంధ ఆటంకాలు తొలగిపోయి వివాహం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా ధన ప్రాప్తి, ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ప్రయత్నాన్ని మీరు చేయండి. అనుకూల ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.